ఇప్పుడు అమరకంటకలో స్నానం పూర్తయింది. చక్కగా భోజనాలు అవి చేసిన తర్వాత ఇక్కడ జైన్ మందిరం ఏదో ఉంది, చాలా పెద్దది. ఈ జైన్ మందిరానికి వచ్చాం. ఇక్కడ తేనె పట్లు ఫుల్గా పట్టేస్తున్నాయి మందిరం నిండా, చాలా బాగుంది. గణేష్ గారు గెటప్ప ముంతా చూసండి, ఈయన ఇప్పుడు వస్తున్నాడు గుడి ఇప్పుడు తీస్తారు అనుకుంటా అంటున్నారండి. అంటే ఆయనే పూజారి గారు అనుకుంటున్నారా? అదే చెరువు దగ్గర కూర్చొని చక్కగా సామాన్లు తోముతున్నారు. ఇసుకతో తోమితే వదులుతుంది అది. గురూజీ ఏమో పనస్తోనలు కాల్చుకుంటున్నారు. ఇక్కడ పనస్తోనలు పనస గింజలు కాల్చుకుంటున్నారు పొయ్యి మీద. పనస గింజలు కాల్చుకుంటున్నారు. పనస గింజ ఎవరు తింటారు? చాలా బాగుంటుంది. అయితే యాత్రలో భాగంగా ఏదైతే మేము వండుకున్నామో ఆ వండుకున్నవన్నీ కూడా ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో కూర్చొని చక్కగా తినడం అనేటటువంటి కార్యక్రమం జరిగింది. ఆశ్రమం చాలా బాగుంది. ఇది రాధాకృష్ణుల యొక్క ఆశ్రమం అని అంటున్నారు అందరూ కూడా. చాలా బాగుంది ఆశ్రమం. ఆశ్రమంలో చక్కగా భోజన కార్యక్రమం పూర్తయింది. మా ప్రయాణం మళ్ళీ తిరిగి సాగుతుంది. భోజనానంతరం ప్రశాంతంగా సాగుతుంది. అయితే ప్రధానంగా యాత్రలో భాగంగా లోపల వంట వండడం జరుగుతోంది. అంటే పంచపక్ష పరమాన్నాలు వండుకు తినాలనే ఉద్దేశం కూడా ప్రధానమైన కారణం చేత లోపల సాంబారు అలాగే అన్నము పప్పు లోపల వండుతూ ఉంటే ఈలోపు కాలం ఎందుకు సమయం వృధా చేయడం, ఇక్కడ అనేక రకాల పుల్ల మొక్కలు ఉన్నాయి, ఎండు పుల్లలు ఉన్నాయి, రకరకాల ద్రవ్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈలోపు ఆ యొక్క కూర ఏదైతే ఉందో బెండకాయ కూర ఎక్కువగా ఉంది కాబట్టి టైం పడుతుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా మేము ఖాళీగా ఉన్నాం, మేము వండేస్తామని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క బెండకాయ ముక్కలని బెండకాయ కూర మేము చేస్తాము అని వాళ్ళు దత్తత పుచ్చుకొని ఆ యొక్క బెండకాయ కూరని వాళ్ళు వండుతున్నారు. అయితే కింద మంట పెట్టేటటువంటి బాధ్యత ఏమో బావగారు తీసుకుని, పైన వేయించేటటువంటి బాధ్యత ఏమో మా చెల్లయ్య గారు తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రసాదానికి క్షుద్బాధ నుంచి విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శుభతరుణంలో చాలా రోజులైంది ఇలాంటి వంటలు వండుకొని. అంచేత మళ్ళీ ఇలాంటి వంట వండుకోవడం జరుగుతుంది. ఇక్కడ పెసరవలసిన అవసరం లేకుండా గాలిదేవుడు మాకు సహకరిస్తున్నాడు, వాయుదేవుడు చక్కగా. అదనమాట వాతావరణం చాలా బాగుంది ఇక్కడ. అలాగే లోపల మేము మిగతా వంట అంతా కూడా లోపల జరుగుతుంది. ఇక్కడ ఈ రకంగా ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ గుళ్ళో మిగతా వంట అంతా కూడా జరుగుతుంది చక్కగాను. ఇక్కడ అన్నం సాంబారు పప్పు కూడా ఇక్కడ వండడం జరుగుతుంది. ఓకే రైట్. అమరకంటక్ రోడ్డు చాలా అందంగా ఉంది. ఇలాగ ప్రకృతి రూపంలో చాలా చాలా అద్భుతంగా ఈ చెట్లు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అమరకంటక్ రోడ్డు చూడడం ఒక షూటింగ్ స్పాట్లో ఉంది. ఈ చెట్లు ఇవి 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 ఎంత బాగుంది. మంచి ఘాటి ఇదంతా కూడా, కోతులు చిరుత పుల్లు అవి కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఘాటీలో. బాగుంది. ఇది మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా చీకటి పడినట్టుగా కనపడుతుంది ఘాటీలో. మధ్యాహ్నం సమయంలో కూడా ఎంత చీకటిగా ఉంది ఘాటి, అద్భుతమైన ఘాటి. ఈరోజు మేము
అమరకంటకు వచ్చాం, స్నానం అయిపోయింది. చక్కగా మేము ఇక్కడ ఈ రకంగా మళ్ళా వంట వండుకొని చక్కగా భోజనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ మామూలుగా యథావిధిగా మా ఆవిడ అన్నం, చారు, పప్పు వండుతోంది. మా చెల్లి, మా బావగారు పొటల్స్ కూర వండుతున్నారు చక్కగా. మా అబ్బాయి పొలాలు ఏరు తెస్తున్నాడు, ఆయన పొలాలు అందులో పెడుతున్నారు, వంట పెడుతున్నారు. మా చెల్లెము పొటల్స్ కూర వండుతుంది. మిగతా వాళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు. అక్కడ ఒక ఆయన ప్రత్యేక పంచాగ్నిహోత్ర సాధన చేస్తున్నాడు. అఘోరి, ఒరిజినల్ అఘోరి. మా వాళ్ళందరూ కూడా కోతులు రాకుండా కాపలా కాస్తున్నారు. కోతులు చాలా ఉన్నాయి, ఆవులు, కోతులు. ఇది పరిస్థితి. చక్కగా ఇక్కడ 24 గంటలు హరే రామ సంకీర్తన జరుగుతుంది. ఆశ్రమం ఇక్కడ. ఈ ఆశ్రమం చాలా బాగుంది. అమరకంటక్లో చాలా చల్లగా ఉంది ఇంత వేసవకాలంలో. మనకైతే అక్కడ మండిపోతుంది, కానీ ఇక్కడ ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా చల్లగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది.